హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నేను చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని. పెళ్లి చూపులకి ఒకడు వెళ్ళాడంట. పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఇద్దరు నచ్చారు. ఆ అబ్బాయి ఇంకా మంచి చెడులు మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట చెప్పాడంట. ఆ అబ్బాయికి అన్ని మంచి లక్షణాలమ్మా, రెండు కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టు. ఏంటంటే వాడు వేరే వాడు చెప్తే విండో, వాడంతటా వాడు అర్థం చేసుకోడు అన్నాడు. ఇప్పుడు హరిహరం వీరమల్లు సినిమాలో ప్రమోషన్స్ లో జరుగుతుంది కూడా ఇదే. వైఎస్ఆర్సీపీ పార్టీతో పెట్టుకోకుండా సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర హార్డ్ కోర్ ఫ్యాన్స్ 1,40,00,000 మంది ఉన్నారు అని చెప్తూ ఉంటే కెలికి వాళ్ళతోనే పెట్టుకుంటారు. అసలు ఈ చెప్తే వినరు. వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మేమే తోపులోని ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. వీడు కిరణ్ రాయల్ అని ఒక అమ్మాయిని మోసం చేసి ఎంతో డబ్బులు దొబ్బేసి ఆ అమ్మాయిని నానా ఇబ్బందులు పెట్టి నిన్ను చంపేసి 40 రోజులు జైల్లో ఉండొస్తాను అన్నవాడు ఆపేది అన్న పరమ నీచుడు వీడు. లవ్వు గివ్వు కొవ్వు పొవ్వు అంటూ కవితలు కూడా చెప్పాడు. ఈడొచ్చి అప్పుడు సోషల్ మీడియా గురించి వచ్చి అన్న అదే సోషల్ మీడియా అన్న ఒక ట్వీట్ వేస్తాడు, మళ్ళీ 10 నిమిషాలు ఇంకో ట్వీట్ వేస్తాడు, వామ్మో అని కింద నుంచి పైదాకా తడుపుకుని ఈడొచ్చి ఇప్పుడు నోటికి వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళ కాదు సినిమాలు అటర్ ఫ్లాప్ అయ్యేది. ఒకసారి చూడండి. వైసీపీ సోషల్ మీడియాలో బైకాట్ హరిహరం చెప్పితో ట్రాక్ చేశారు. ఎవరో మిత్రులు చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా మా ముందర తూచు, మీ ముందర తూచా. గతాన్ని మర్చిపోయినట్టున్నా, మళ్ళీ ఇంకోసారి గుర్చేస్తారులే. వాయమ్మో ఓరు దేవుడు అని పరిగెట్టి పారిపోయి దాక్కున్న సందర్భాలు మర్చిపోయినట్టున్నావు కిరణ్ రాయల్. నిన్ను ఎంత వరకు జస్ట్ శాంపిల్ చూపించి వదిలేశారు. ఇకపైన శాంపిల్ కాదు, ఫుల్ సినిమా చూపిస్తారు నీకు. ట్రైలర్స్ చూపించడం మానేశారు ఇప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. హరిహర వీరమల్లు నువ్వు ఎంత తోపు సినిమా అయినా, ఎంత భారీ హిట్ కొట్టే సినిమా అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆడాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చూడాలి బేటా. ఎందుకంటే 1,40,00,000 మంది ఉన్నారు. 1,40,00,000 మంది సినిమా చూడరు. వీళ్ళంతా యూత్ అండ్ పవర్ఫుల్. సో వైఎస్ఆర్సీపీ పార్టీతో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీని వేదికలపై వాగిన ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు కేవలం 11 నెంబర్ అంటేనే అటర్ ప్రాప్లు చేసి ఇంటికి పంపించారా బచ్చా, నువ్వెంతరా అంటూ వార్తలు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే అంత సీన్ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ తలుచుకుంటే సినిమాలు అటర్ ఫ్లాప్ అవటం కామన్. కెలక్కుండా కమ్మగా మీ పని మీరు చేసుకుంటూ పోతే బాగుండేది. కెలికి కంపు చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఇప్పుడు చూడండి, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి జన సైనికులంతా సినిమా చూడాలంటూ వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారు చూడండి. ప్రెస్ మీట్ పెట్టి మరి వినండి. ఎందుకంటే ప్రజలకు అవగాహన కలిగేటట్లుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హరిహర వీరమల్లుని మనం జన సైనికులు అందరూ కూడా అతి పేదవాడు ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడు కూడా లాభార్జనతో పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేయలేదు. మేమందరం కూడా చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడి ప్రతి దాంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ అంటే ఫైట్స్, ప్రేమ అంటే మాకు తెలుసు. నా పంచుకుంటాను వెళ్ళిపోతున్నట్టుగా అస్సలు ఆగనట్టుగా ప్రేమ, అబ్బు విపరీతమైన ప్రేమ. లెక్కలే ఇంకా తేలితే త్వరలో. ఇటువంటి ప్రతి దాంట్లో దీనికి జీవించే విధానం కోర్టుకు వకీల్ సాబ్ మూవీ అంటే చిన్న విషయం కాదు. డబ్బుల కోసం తీసిన మూవీ కాదు. ఇటువంటి ఒక మెసేజ్ ఉండే. అంటే వకీల్ సాబ్ రెమ్యునరేషన్ తీసుకోలేదా? ఎంత తీసుకున్నాడు లెక్కలు చెప్పమంటారా? డబ్బుల కోసం తీసే సినిమాలు కాదంట. మూవీ లాగా ఈ హరిహర వీరమల్లు రేపు మామూలుగా బెనిఫిట్ షో 23 నైట్ బెనిఫిట్ షో ఉంటుంది. అదేవిధంగా 24న రిలీజ్ ఉంటుంది. దానికి సంబంధించి కార్యకర్తలందరూ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరికైతే టికెట్స్ అందుబాటులో లేవో వాళ్ళకి మనం ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలి మన కార్యకర్తలు, అదేవిధంగా అందులో ఉన్న మెసేజ్ని మనం తెలియజేయడం, ఇటువంటివన్నీ కూడా చేయాలి. దాని తర్వాత పార్టీ ఆదేశాల ప్రకారం మనకి ఈరోజు ఇక్కడ 4 మండల ప్రెసిడెంట్స్ని, కార్యకర్తల నాయకులందరినీ పిలిచాము. ఆ ముందు మీడియా ఈరోజు వేరే పార్టీ మీటింగ్ కూడా ఉండడం వలన నేను ఈ మూవీని మాత్రం సక్సెస్ చేసేటట్టుగా ప్రతి కార్యకర్త నాయకులు తీసుకోవాలని మీడియా ద్వారా మీ అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. ఈయన ఎవరంటే మంగళం వెంకటరమణ అని ఎమ్మెల్సీ.
ఏనా పాపం పవన్ కళ్యాణ్ సినిమా హిట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి. మరి ఏందన్నా ఇది, ఇటువంటి ప్రమోషన్స్ నేను ఎప్పుడు చూడలా. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సినిమా కెరియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ప్రమోట్ చేయటం, అదే విధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి అడుక్కోవడం. పవన్ కళ్యాణ్ ఏమో అసలు ఇంత దిగజారుతాడనేది నేను ఎప్పుడు అనుకోలే. అసలు ఇంత బాగుందో అసలు కదా. కొట్టండి సార్. మామూలుగా లేదు. 23వ తేదీ ప్రీమియర్ కి బుకింగ్స్ లేవు, అంతా ఖాళీ. కాబట్టి ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చూసే టైం కూడా మీకు టికెట్లు దొరుకుతాయి చూసుకోండి. కావాలంటే ప్రీమియర్ కు ఎవ్వరు బుక్ చేసుకోవాలా. పవన్ కళ్యాణ్ లాభాల కోసం సినిమా తీయలేదంట. మరి దేనికోసం తీస్తున్నాడు సినిమాలు? 2 కోట్లు ఇవ్వాలి, నన్ను మోసం చేశారంటూ కోర్టులో కేసేసింది ఎవరు? లాభాల కోసం కాదు, డబ్బుల కోసం కాదు అన్నప్పుడు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నాడు? పని లేక తీస్తున్నాడా? కామెడీ చేస్తున్నారు వీళ్ళంతా. 23వ తేదీ హరిహర వీరమల్లు అనేది అంటే చరిత్రాత్మక సినిమా అంట. ఈ సినిమాలో సందేశాత్మక ఏంటి, రియల్ స్టోరీలో సందేశం ఏముంటదన్నా? అది ఎప్పుడో జరిగిన స్టోరీ. అప్పుడు జరిగిన స్టోరీ మీరేం చేస్తారు నాకు అర్థం కాదు. హరిహర వీరమల్లు టైంలో అసలు ఏమీ లేవు, చార్మినార్ లేవు, ఏమీ లేవు. కానీ ఆయన హరిహర వీరమల్లులో అన్ని చూపించారు. సందేశం అంట. ఇంక సందేశాలు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మీలాగా ఇవ్వచ్చుగా, లేదా సినిమాలు ఎందుకు? సో వైఎస్ఆర్సీపీ పార్టీ బాయ్కాట్ హరిహర వీరమల్లుని ఎంత దారుణంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందో తీసుకొని ఇవన్నీ ప్యాచ్ వర్క్లు స్టార్ట్ చేశారు. అవ్వదు బాస్, అవ్వదు. మీరు ఎంత ఏం పీకినా కూడా ఆంధ్రప్రదేశ్లో హరిహర వీరమల్లు అనేది హిట్ అవటం అనేది కల్లా. మీ జన సైనికులంతా ఆస్తులు అమ్ముకొని టికెట్లు కొనుక్కోవడం తప్పించి ఏమీ లేదు. అయ్యా జన సైనికులు, పిల్ల సైనికులు, ఒక విషయం ఆలోచించండి. మిమ్మల్ని ఇప్పుడు రెచ్చగొడతారు, తర్వాత కనీసం మిమ్మల్ని వైపు చూడను కూడా చూడరు. పిఠాపురంలో దళితుల్ని సామాజిక బహిష్కరణ చేస్తే కనీసం మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ 8 మంది గోడగులు సరిపోతే ఉమా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు ఫంక్షన్ లో సెల్ఫీలతో డ్యాన్సులు చేసిన వ్యక్తి. ఇలా మీరు ఏదో అనుకొని మీకున్న డబ్బులు మొత్తం పాకెట్లో తీసి సినిమాకు వెళ్ళారనుకోండి, కనీసం తినడానికన్నా జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఏముండవు, చివరికి అన్ని బనీనికి తెలియకుండా కట్రారు తెలియకుండా అన్ని లాగేసే బ్యాచ్. 150 రూపాయల టికెట్ ని 600, 700, 800 చేశారు. ఐ బ్లాక్ లో 1000 రూపాయలు, 2000 అంతకన్నా ఎక్కువ అమ్మలేండి. సీన్ లేదు. ఇంతకు ముందంటే 10,000 కూడా ఉండేవారు, కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుందా లేదా మీరు చెప్పండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆడు కిరణ్ రాయల్ గారు ఈ కంటే ఏందో చూపిస్తారా తోక చూసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.